మామ దగ్గర నేను కూర్చుంటా అని ముగ్గురు మేనగాళ్ళు డిస్కషన్స్ అనమాట. మా పాప, అక్కల పాప. ఏంటి వదినా నువ్వు అని వాసు చూస్తున్నాడు అసిస్టెంట్ డైరెక్టర్. ఇక్కడ పెద్దమ్మ, మూడో పెద్దమ్మ, అత్త. ఏంటో టేబుల్ మీద కేక్ ఉందనుకుంటున్నారా? ఏం లేదండి, అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం అయితే సో సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసి స్టార్ట్ చేద్దాంలే అని అందరం ఇలా కూర్చున్నాం అనమాట. కేక్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు పోస్తారు అనుకుంటారు. ఈ కేక్ని చూసి ఇంత చిన్న కేకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోతుందా అని అనుకుంటారండి. ఉండే దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి మనం. బేసిక్గా మా అమ్మ వాళ్ళు 4 అక్క చెల్లెలు అనమాట. సో మా అమ్మ లాస్ట్, 3 అక్కలు అనమాట. 3 అక్కలకి ముందు పెద్దమ్మకి, ఫస్ట్ పెద్దమ్మకి వచ్చేసి ఒక అబ్బాయి, రెండో పెద్దమ్మకి వచ్చేసి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. కర్ణాటకలో ఉంటారు వీళ్ళు. ఇంకా తర్వాత మూడో పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఇద్దరు వచ్చి ఇక్కడ హైదరాబాద్. ఎప్పుడు నా వీడియోలో కనపడుతూనే ఉంటారు అన్నయ్య వాళ్ళు. ఇంక ఇలాగా మా అమ్మకు వచ్చేసి అన్నయ్య, నేను అనమాట. సో నాకు వచ్చేసి 5 అన్నయ్యలు, నేను ఒక చెల్లిని అనమాట. అక్క కూడా ఉంది. 5 అన్నదమ్ముళ్ళు, 2 ఆడపిల్లలు అనమాట. ఇంక ఇలాగా ఇయర్లీ వన్స్ అయినా అందరం గ్యాదర్ అవుదామని మేము కర్ణాటక వెళ్ళటమో లేదా అక్క అన్నయ్య వాళ్ళు హైదరాబాద్ వస్తామో ఇంక అట్లా కలుసుకుంటాం అనమాట. ఇంకా మాకే సరిపోలేదండి ఈ హాల్ అయితే. ఇంక వచ్చే గెస్టులకే ఏం సరిపోయిద్ది అంటారు అసలు. ఇంక ఇలాగైతే కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా ఆ రోజే మా వాడిది అనుకోకుండా రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇంకా అమ్మమ్మ వచ్చేసి అరే నాని ఇట్రారా అని మా వాడిని పిలిచి ఇంక మా వాడికి కంగ్రాచులేషన్స్ రా అని వాడికి స్వీట్ తినిపించింది అనమాట. ఇక్కడ అన్న చెల్లిద్దరు మమ్మల్ని దిగువా వీడియో అని 2 అన్న చెల్లి అనమాట. అది తీస్తున్నానులే అని అంటే సో అప్పుడు నవ్వుతూ ఉన్నారనమాట. ఇంకా అన్నయ్య అయితే దాని మీద కేక్ పడిందని తుడిచేస్తున్నారు, గెస్టులు వస్తారు కదా అని ఈవినింగ్. ఇంకా మమ్మల్ని ఎవరు తీరా అంటే ఇంకా అన్నయ్య వచ్చేసి అప్పుడు తీసుకొని నుంచో తీస్తున్న వీడియో అని ఇంకా మా వారు రన్నింగ్స్ కూడా స్వీట్ పెడతాను అని తినిపించారనమాట. సో ఇలా అయితే గడిచిపోయిందండి. ఎన్ని రోజులు ఉంటామనేది మనకు తెలియదు. ఉన్న రోజుల్లో అందరం హ్యాపీగా ఉండాలి. ఇయర్లీ వన్స్ అన్నా కలుసుకోవాలి. ఎంతమంది ఉంటామో అక్క చెల్లెల పిల్లలు, అన్నదమ్ముల పిల్లలు, అట్లాగా హ్యాపీ ఫ్యామిలీ అండి. ఎప్పుడు ఇలాగే ఉండాలి అందరూ. మేము ఒకటే కాదు, మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే.